నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. మంచం మీద ఉండిపోయి చనిపోతే నన్ను ఒక నిస్సహాయరాలుగా గుర్తుపెట్టుకుంటారు. అదే నృత్యం చేస్తూ అందరి ముందు నాట్యం చేస్తూ చనిపోతే ఎప్పుడు నన్ను దిగ్గజంగా గుర్తుపెట్టుకుంటారు అనే లైన్స్ వచ్చేలా ఒక కొత్త టీజర్ని బాలీవుడ్ తరపు నుంచి రిలీజ్ చేశారు శ్రద్ధ. సో ఆమె ఆల్రెడీ లాస్ట్లో 3-2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ కూడా ఇన్ని కోట్లు సంపాదించగలదా అని ప్రూవ్ చేశారు బాలీవుడ్ తరపున. సో ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి కొన్ని వేల కోట్లని కొల్లగొట్టింది. సో ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ కథగా ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి శ్రద్ధ కపూర్ నుంచి ఇప్పటిదాకా ఒక్క అప్డేట్ కూడా రాలేదు. సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కూడా ఈ తన సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వని శ్రద్ధ ఇప్పుడు రీసెంట్గా కాక్టైల్ 2 సినిమాలో ఏదైతే రిలీజ్ అప్పుడు ప్రత్యేకంగా ఈత అనే ఒక కొత్త సినిమాతో రాబోతున్నారా అనే అప్డేట్ అక్కడ టీజర్ని ప్రదర్శించేలా చేసి మరి కొత్త సినిమా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఈత అనే సినిమా గురించి చెప్పాలి అంటే తన యొక్క ప్రసవ వేదన పడి అనంతరం బిడ్డను కన్నా తర్వాత కూడా డైరెక్ట్గా స్టేజ్ ఎక్కి నాట్యం చేసిన ఒక కళాకారిని జీవిత కథగా తీసుకొని ఈ సినిమాని అయితే రూపొందించబోతున్నారు. అండ్ దీన్ని చావా ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో శ్రద్ధ కపూర్ మెయిన్ టైటిల్ రోల్లో ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో విటాబాయి అనే ఒక కళాకారిని జీవిత కథను ఆధారంగా తీసుకొని ఈ సినిమాని అయితే తీస్తున్నారు. సో ఇందులో మీరు తుఫాను నాట్యం చేస్తూ చూడాలి అంటే ఖచ్చితంగా ఈత చూడాలి అనే మీనింగ్ వచ్చేలా టీజర్లో లైన్స్ అయితే సమకూర్చడం జరిగింది. ఎంతో అద్భుతంగా లాంతర్ వెలుగుల్లో శ్రద్ధ కపూర్ ఆ పాత్రలో ఇమిడిపోయారనే చెప్పాలి. తన హావభావాన్ని ఎంతో అద్భుతంగా పలకరించిందని చెప్పేసి ఆ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కొని ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో అప్డేట్స్ కూడా ఖచ్చితంగా శ్రద్ధ కపూర్ నటనతో పాటు తను ఇంకొక కలెక్షన్ల వర్షన్ కనిపించే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుందన్న విషయం అయితే ఈ టీజర్తోనే అర్థమవుతుంది. మరి ఒకవేళ మీరు కూడా ఈత టీజర్ చూసి ఉంటే మీకు ఆ టీజర్ ఎలా అనిపించింది అండ్ ఇందులో శ్రద్ధ కపూర్ పాత్ర ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.